మెదక్ జిల్లా కలెక్టర్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు మెదక్ మండలంలోని మాకొందుపూర్ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు 2 లక్షల రుణమాఫీ 6 గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపు పరిసరాల పరిశుభ్రత ప్లాస్టిక్ నిషేధం గంజాయి డ్రగ్స్ కు బానిస మాదక ద్రవ్యాలు కావద్దని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత మాట పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. చేపట్టినటువంటి కుటుంబ సమగ్ర సర్వే మీరందరూ మీ ఇంటికి వచ్చిరమ్మా అయితే వస్తారు. ఫస్ట్ మీ ఇంటికి ఆ చిట్టీలు అంటేసి మీ దగ్గరకు వస్తారు. అంటేసి అయితే వస్తారు. ఇళ్ళలో రేపట్లోనే వస్తారు. వచ్చినప్పుడు మీరు పట్టా బుక్కులు పాస్ బుక్కులు ఏమున్నాయో మీ ఇంటి కాగితాలు కానీ వాళ్ళకు మనం ఏమి ఇవ్వద్దు, ఖాళీ చూపెట్టాలా. మీ ఫోన్ నంబర్ ఇవ్వాలా, మీ ఇంటి సర్వే నంబరు అవన్నీ చూసుకుంటారు, రాసుకుంటారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏం పని చేస్తారు, మీది ఏ కులము, ఇవన్నీ అడిగి చెప్తారు. మీరు ఏవి అంటే మా ఆస్తి ఏమైనా ఎక్కువ ఉంటే ఆయనతో ఇది చేస్తారేమో అని అనుకోవద్దు. ఎన్ని కోట్ల ఆస్తున్నాయి వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళకి ఏం అవసరం లేదు. మీరు ఉన్నట్టు కరెక్ట్ నిజం చెప్తే చాలు, అంతే. వీళ్ళు ఏం చేస్తారో ఏమో, మళ్ళీ పోయినాక మాకు రేషన్ కార్డు పోతుందేమో, తెల్ల కార్డు పోతుందేమో, అది పోతుందేమో అని ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేసుకోరు, మన కాగితాలు ఖాళీ రాసుకుంటారు అంతే. ఇప్పుడు మీది ఎట్లన్నా పొలం ఉన్నది, పట్టా ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీకు అన్ని ఒక ఆధార్ నంబర్ కొడితే చాలు, అన్నీ తెలుస్తాయి. మనం చెప్పకున్నా వాళ్ళకి తెలిసిపోతాయి. కానీ మనం మాత్రం చెప్పాలి, ఉన్నట్టు చెప్పి మన పేర్లు రాయించుకోవాలి, మన ఆస్తి అవన్నీ రాయించుకోవాలి. ఇది కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే అన్నమాట, అంతే.